నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ రసగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. మేకాళ్ళే పర్వదినం సందర్భంగా శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు. మాస్టర్ గారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మనందరి యందు కూడా లోకం అందరికీ కూడా సదా ఉండుగా. కానీ మాస్టర్ గారు మనం ప్రార్థిద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం మన రామాయణ గాథలోకి ప్రవేశిస్తున్నాం. ఈ విధంగా శ్రీరాముడు చాలా కాలాగ్ని లాగా రుద్రుడులాగా ప్రళయాంతకం అయినటువంటి ఆయనలాగా అలా కనిపించాడు. అంటే ఆయనకి ఆ సీత అమ్మవారి యొక్క ఆవిడ కనబడలేదనేటువంటిది, ఆ శోకం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా తీవ్రమై అది చివరికి ఏంటంటే ఒక లోకాంతకమైనటువంటి క్రోధంగా అది పరిణమించింది. అంటే సహజంగా ఆయన పరమ ప్రశాంతుడైనటువంటి వాడు. అయితే ఇక్కడ మనం లోకంలో మామూలుగా మనలాంటి వాళ్ళం, సాధారణమైనటువంటి దీనిలో ఉన్నటువంటి వాళ్ళం మనం కూడా ఎవరికి వాళ్ళం చాలా ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటాం. అయితే మనకి రాముడికి వచ్చినంత
కష్టం కానీ అంత శోకం కానీ రావక్కర్లేదు. మనం అన్నది అవతల వాడు కాదంటేనే మన ప్రశాంతత మారిపోతుంది. అందుకని ఇది చదువుకున్నప్పుడు అయితే రాముడికి కూడా మనలాగే ఆ కష్టం శోకం వచ్చినప్పుడు ఆయన కూడా ప్రశాంతమైన వాడు అయ్యండి కూడా ఇలాగా చాలా కోపిష్టి వాడిలాగా అయ్యాడు. కాబట్టి మనం కూడా కోపం వస్తే తప్పలేదు అనుకోకూడదు. మనం అది చాలా పొరపాటు. అంటే మనం లోకోత్తరమైనటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళతో మనల్ని పోల్చుకోకూడదు. మనకి భవభూతి రాసినటువంటి ఉత్తరరామచరిత నాటకంలో ఆయన చెప్తాడు. అంటే అందులో సీతాదేవిని మరే ఇంత సీతాదేవి కోసం ఎంత విలపించాడు రాముడు. అసలు ఆవిడ కనపడకపోతే ప్రాణాలు కూడా నిలవనటువంటి స్థితిలో ఉన్నాడు. అది ఉత్తరరామచరితం కాబట్టి అందులో సీతాదేవిని పరిచయించాడు అనేటువంటిది ఆ కథలో ఉంది. ఆ సందర్భంగా ఆ భవభూతి అనేటువంటి ఆయన ఆ నాటకంలో ఉన్నటువంటి ఒక పాత్రతో అనిపిస్తాడు. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి. అంటే రాముడు ఏమిటండి అలాగా సీత కోసం అలా విలపించాడు. సీతతో అసలు సీత లేకుండా ప్రాణాన్ని కూడా నిలిచే స్థితిలో అనేటువంటి వాడు మళ్ళీ ఇలాగ ఒక్కసారి ఏదో వార్త ఎవరు అన్నారు అనేటువంటిది సీతాదేవిని పరిచయించాడు. ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే అప్పుడు అన్నాడనమాట, లోకోత్తరులైనటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళ యొక్క చేతాంశి వాళ్ళ మనస్సులో వచ్చేటువంటిది కోహి విజ్ఞాతమర్హతి తెలుసుకోగలిగినటువంటి వాడు ఎవడు. ఎందుకంటే వజ్రాదపి కఠోరాణి వాళ్ళు ఒక్కోసారి వజ్రం కంటే మహాకఠోరమైనటువంటి విధంగా ఉన్నట్టు కనిపిస్తారు. మృదూని కుసుమాదపి అంటే చాలా పువ్వులు ఎలా ఉంటాయి, చాలా కోమలంగా సున్నితంగా ఉంటాయి. అలాగా అంత సున్నితంగా అంత కోమలంగా ఉంటాయి. రెండు కూడా వాళ్ళలో ఉండొచ్చు. అందుకని మనలోనూ వజ్రాధిప కఠోర అనేటువంటి ఆ స్థితికి మనం వెళ్ళే ఉంటే మనం అసలు ఉండం. ఏ హార్ట్ అటాక్ అయితే బ్రెయిన్ అటాక్ వస్తుంది అలా వస్తే. లేదా మృదువుని కుసుమాదం అంత మృదువుగానే ఉండలేము. అందుకని మనం రాముడితో మనం పోల్చుకోకూడదు. అంటే ఇది జరిగినప్పుడు ఎందుకంటే ఒక్కోసారి కొంతమందికి ఇది విన్నప్పుడు చదివినప్పుడు అయితే మనకు కూడా వచ్చే కోపం రైటే కావచ్చు అనిపిస్తుంది. మనకు వచ్చే కోపం రైట్ కాదు. రాముడికి వచ్చినటువంటిది వేరు, అది లోకోత్తరమైనటువంటిది. అది అవతల రాక్షస కృత్యాలు చేసేటువంటి వాళ్ళు మితిమీరిపోయి చాలా ఎక్కువైపోయారు కదా, వాళ్ళని అంతం చేసేటువంటి దానికి రాముడికి అంత రోషం అనేటువంటిది కాకపోతే రాముడు వాళ్ళని అంతం చేయలేడు. ఎందుకంటే రాముడు సహజంగా కరుణా సముద్రుడైనటువంటి వాడు, అందరినీ దయ చూపించేటువంటి వాడు, అలా ఉన్నటువంటి వాడు. అందుకని ఆ రాక్షసులు ఎంతోమంది తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళని చంపేసి వాళ్ళ మాంసం తినేసి వాళ్ళందరినీ చేసేటువంటి రాక్షసులు వాళ్ళ యందు మరి కఠోరంగా ఉండాలి. మరి కఠోరంగా ఉండాలంటే అంత తీవ్రమైనటువంటి కోపం అనేటువంటిది వస్తే తప్ప వాళ్ళ యందు వాళ్ళని శిక్షించడం అనేటువంటి దానికి కుదరదు. అందుకని అనేకమైనటువంటి కారణాలు అలా ఉన్నాయి కాబట్టి అప్పుడు రాముడు అలా కనిపించాడు. అయితే ఏంటంటే పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. రాముడిని చూస్తే ఎలా ఉంది, ప్రళయకాలంలో ఉన్నటువంటి రుద్రుడిలా ఉన్నాడు. ఆయన గనక ధనుస్సు చేతిలో తీసుకుని ఆయన నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఆ రకంగా ఇచ్చేస్తే లోకాలు ఏవి ఉండవు. అందుకని మనకి భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయంలో కృష్ణుడు ఆ విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు చాలా భయపడిపోతాడు. భయపడిపోయి నేను చూడలేకుండా ఉన్నా, నీ భయంకరమైనటువంటి విధంగా ఉంది, ఎవరు నువ్వు అని అడుగుతాడు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తమిహ ప్రవృత్త అంటాడు. అక్కడ నేను కాలుణ్ణి లోకాలన్నింటినీ కూడా లోపలికి తీసేసుకుని
వాడన్నింటినీ కూడా లేకుండా చేద్దామనేటువంటిది ఆ రకంగా ప్రళయకాలంలో ఉన్నటువంటి మూర్తినిగా వచ్చాను నేను అంటాడు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటిది అధర్మంతో ఉన్నటువంటివి వాళ్ళందరినీ కూడా వాడిని సమాహర్తం అని కృష్ణుడు అక్కడ ఆ విశ్వరూప చూపించినప్పుడు అంటాడు. అలాగా భగవంతుడి యొక్క అవతారం ఎందుకు వస్తాడు భగవంతుడు దిగి? ఎప్పుడు అది కూడా చెప్పాడు భగవద్గీతలోనే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులైనటువంటి వాళ్ళు, తపస్సంపన్నులు, సాధువులైనటువంటి వాళ్ళు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని రక్షించడానికిను, అలాగే దుష్కార్యములు చేసేటువంటి వాళ్ళని నశింపజేయడానికి నేను మాటిమాటికి వస్తూ ఉంటానని చెప్పాడు. అందుకని ఇవన్నీ అవతార పురుషుడు వాళ్ళు, మన వాళ్ళతో పోల్చుకోకూడదు. అందుకని రాముడికి వచ్చిన కోపం వచ్చింది, మనకు కూడా మనం కోపం వస్తే పర్లేదు అనుకోకూడదు. మనకు కోపం వస్తే ప్రమాదం, మనకి ప్రమాదం, ఎదుర్కొన్న పాపం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. అందుకని మనం కోపం రాకూడదు. మనం మామూలుగానే ఉండాలి, మన వశంలో మనకు. అక్కడ రాముడు జితేంద్రియుడు, ఆయన వశంలో ఉంటాయన్నీ, మనకలా లేవు కదా. మన ఇంద్రియాలు, మన మనస్సు, మన శరీరమే మన వశంలో ఉండదు. మన శరీరం మనం చెప్పిన మాట వింటుందా? మన శరీరం మనం చెప్పిన మాట వింటూ, మన మనస్సు మనం చెప్పిన మాట వింటూ ఏం వినవు. అలాంటి వాళ్ళు మన రాముడితో పోల్చుకోవడానికి వీల్లేదు. అది తంతథా శోక సంతప్తం విలపంతమనాథవత్ మోహేన మహతాయుక్తం పరిజ్జనమచేతసం తత సౌమిత్రీరా ఆశ్వస్య ముహూర్తాదివం లక్ష్మణః రామం సంబోధయామాస చరణౌ చాభిపీడయన్. ఇంకా ముందు ఇంకొక సద్గుంది. తప్యమానం తదా రామం సీతాహరణకర్షితం లోకనాథం లోకానాం అభవేయుక్తం సాంవర్తకమివానలం. అలా తప్యమానుడై ఉన్నాడు రాముడు. సీతాపహరణం వల్ల కర్షితమై ఉన్నాడు. కర్షితం అంటే దుఃఖితమై ఉన్నాడు, బాగా బాధపడి ఉన్నాడు, సంతప్తుడై ఉన్నాడు. లోకమును లేకుండా చేసేంత క్రోధంతో ఉన్నాడు. వీక్షమాణం ధనుస్సజ్యం నిశ్వసంతం పునః పునః. ఆ ధనుస్సుకే చూస్తూ ఆ ధనుస్సుని ఎక్కు పెడదాం అనేటువంటి దీంట్లో ఉన్నాడు. దగ్ధుకామం జగత్ సర్వం యుగాంతే చేధాహరం. యుగాంతే యుగం చివరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడు హరహ అంటే శివుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. దగ్ధుకామం, దగ్ధుకామ అంటే దహించి వేయాలనేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి వాడుగా. అదృష్టపూర్వం సంక్రుద్ధం దృష్ట్వా రామం స లక్ష్మణ. లక్ష్మణుడు ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు రాముణ్ణి అంత క్రోధంగా ఉన్నటువంటి వాడుగా చూడలేదు. అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం ముఖేన పరిశిష్యత. అటువంటిది లక్ష్మణుడికి కూడా నోరు ఎండిపోతోంది. అమ్మో ఏమిటి ఈ రూపం, ఏమిటి అన్నగారిది, ఎప్పుడు మనం చూడలేదేలాగా ఇంత భయంకరమైనటువంటి రూపంలో ఉన్నాడైనా, నిజంగానే లోకాలన్నింటినీ కూడా హరించి వేసేట్టుగా ఉన్నాడు అని చెప్పి లక్ష్మణుడు కూడా చాలా వణికిపోతున్నాడు. అలా అయినటువంటి వాడై నమస్కారం చేసి అంటున్నాడు అన్నగారితో, పురా భూత్వా మృదుర్దాంతః సర్వభూతహితేరతః. ఓ అన్నగారు, ఇంతకుముందు దాంతః చాలా దమనంతో ఉన్నటువంటి వాడిగా ఉన్నావు. ఇంతకుముందు ఆపసి అంటే ఏమిటి? శమం దమం కలిగినటువంటి వాడు కదా నువ్వు. తర్వాత సర్వభూత హితేరతః, సమస్త జీవుల యొక్క హితమునందే నీకు ఎప్పుడూ ఆలోచించేటువంటి వాడివి. అటువంటి వాడివి నువ్వు. నా క్రోధవశమాపన్న ప్రకృతిం హాతుమర్హసి. క్రోధానికి వశమైపోయినటువంటి వాడుగా ఇలా ఉండి నువ్వు నీ యొక్క సహజమైనటువంటి ప్రకృతిని నువ్వు మార్చుకోవద్దు. చంద్రే లక్ష్మీ ప్రభా సూర్యే గతిర్వాయు భువి క్షమా. చంద్రుడికి సహజమైనటువంటిది ఏమిటి? లక్ష్మి అంటే
చంద్రుడిలో మంచి కళ ఉంటుంది. పౌర్ణిమ అయినటువంటి చంద్రుడిని మనం చూసామనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత కళగా ఉంటుంది, అలాగుంటే శోభగా ఉంటుందన్నమాట చంద్రుడి యొక్క ఇది. ప్రభా సూర్యే, సూర్యుయందు ప్రకాశం, సూర్యుడి యొక్క ప్రకాశం ఆయన యొక్క ఇది. అలాగే గతిర్వాయ, వాయో, వాయువు యొక్క గతి, వాయువు వీస్తే ఎలా ఉంటుంది ఆ లక్షణం వాయువుకు సహజ లక్షణం. అది అంటే ఒక చోట నుంచి ఒక చోటకి వీయడం అనేటువంటిది, ప్రసరించడం అనేటువంటిది వాయువుకు సహజ లక్షణం. అలాగే భూమి క్షమ, భూమి అంటే భూమికి క్షమ, భూమికి మరి ఎంత ఓర్పండి భూమాతకి. ఇంతమంది జీవులం ఆ భూమి అందే కదా మనం ఉన్నాం, భూమి అందు అన్నీ చేస్తూ ఉంటాం, మనం భూమిని తవ్వేస్తూ ఉంటాం, మనం ఏం చేసినా సహిస్తుంది. అందుకని భూమికి ఏమంటారు, సర్వం సహా అంటారు. భూమిని అన్నిటినీ సహించేటువంటిది అంటారు. అందుకని క్షమ అనేటువంటిది భూమి లక్షణం. ఏతచ్చ నియతం నిత్యం త్వయి చ అనుత్తమం యశః. అందువల్ల వాటికి ఎలా అయితే సహజమైనటువంటివో నీకు కూడా ఉత్తమమైనటువంటి అసదృశమైనటువంటి యశస్సు అనేటువంటిది నీకు సహజం. ఏకస్య నాపరాధేన లోకాన్ హంతుం త్వమర్హసి నాను జానామి కస్యాయం భగ్నః సంగ్రప్తమికో రథః. ఇది ఇక్కడ ఎవడో ఒకడు అపరాధం చేశాడు. మనం ఇక్కడ చూస్తున్నట్టు పడినటువంటివి శకలాలు అవన్నీ కూడా ఉన్నాయి. రథం యొక్క శకలాలు ఉన్నాయి, ఉన్నటువంటివి తర్వాత ఆయుధాలన్నీ పడిపోయి ఉన్నాయి, ఇవన్నీ శకలాలు ఉన్నాయి. ఎవడో ఒకడు చేసాడు అపరాధం. చేస్తే ఒక్కడు చేసిన అపరాధానికి లోకాలన్నింటినీ కూడా సంహరిస్తానని అనడం అది సమంజసం కాదండి అన్నగారు. అందుకని ఇక్కడ యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఎవరి తాలూకు ఇవన్నీ పడిపోయి ఉన్నాయి అనేటువంటిది మనం చూద్దాం మనం. అంతేగాని వాడెవడో ఒక్కటి చేస్తే పొరపాటు చేస్తే దాని లోకాలన్నింటినీ కూడా హరిస్తే ఎట్లాగా. కేనవా కస్యవా హేతో సయుగ సపరిచ్ఛితః ఖురనేమిక్షతాశ్చాయం సిక్తో రుధిరబిందుభిః దేశో నివృత్త సంగ్రామః సుఘోరః పార్థివాత్మజ ఏకస్య తు విమర్దోయం న ద్వయోర్వర్తతాం వర నహి వృత్తం హి పశ్యామి బలస్య మహతః పదం నైకస్య తు కృతే లోకాన్ వినాశయితుమర్హసి. ఎవడు వీటన్నిటినీ కూడా ఈ రథాన్ని విరిచేసి తర్వాత ఆయుధాన్ని విరిచేసినటువంటి వాడు ఎవడో ఏమిటో అనేటువంటిది. అలాగే ఆ రథం యొక్క చక్రాలు తిరిగినటువంటి దానివల్ల ఈ భూమి కూడా ఆ చక్రాల యొక్క దీంతో గుర్తులో ఉంది. ఈ రథం ఎవరిదో మరి. అలాగే ఇక్కడంతా మనం చూస్తున్నట్టు ప్రాంతం అంతా కూడా రక్తంతో తడిసి ఉంది. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే భయంకర యుద్ధం ఏదో జరిగింది, ఎవరో ఇద్దరి మధ్యలో బాగా చాలా గట్టి యుద్ధమే జరిగిందని తెలుస్తోంది దీనివల్ల. అందుకని అలాగే పోనీ చాలామంది సైనికులు వచ్చారు, పెద్ద సైన్యం వచ్చింది అంటే అంతమంది సైన్యం వచ్చినటువంటి జాడేం కనిపించట్లేదు. ఎందుకంటే అంతమంది సైన్యం వస్తే అంత యుద్ధం జరిగినప్పుడు చాలామంది పడిపోయి ఉండాలి ఇక్కడ. కానీ ఇక్కడ చాలామంది ఎవరు పడిపోయి లేరు. సారథివుడు పడిపోయాడు, రథం విరిగిపోయింది, అంతకంటే ఏం కనబట్టలేదు మనకి. అందుకని ఎవడో ఒకడే ఈ అపరాధం చేసి ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకని వాడెవడో మనం చూసి తెలుసుకోవాలి. యుక్తదండా హి మృతవ ప్రశాంత వసుధాధిపా సదాత్వం సర్వభూతానాం శరణ్య పరమాగతి. వసుధాధిప అంటే రాజులైనటువంటి వాళ్ళు, పరిపాలకులైనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎవడు పొరపాటు చేశాడో తెలుసుకుని వాడికే దండన అనేటువంటి ఇవ్వాలి.
అందువలన అలా చేయాలంటే ప్రశాంతమైనటువంటి వాళ్ళుగా ఉంటేనే చేయగలరు కదా. పైగా నువ్వు సమస్త భూతాలు సమస్త జీవులకి కూడా శరణ్యుడైనటువంటి వాడు. అంటే ఎవరికైనా సరే ఆపద వస్తే రామా అని నిన్ను శరణు వేడాల్సినటువంటిదే కదా, అందరికీ శరణిచ్చేటువంటి వాడు నువ్వు. రాముడు కూడా చెప్పాడు కదా, అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ అన్నాడు. తర్వాత ఒక చోటు వస్తుంది రామాయణంలోనే, ఇది నా వ్రతం అన్నాడు. సమస్త జీవుల్లో ఎవరు నేను నీ వాణ్ణి అని ఒక్కసారి అంటే సకృతేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచితే, ఒకసారి నన్ను శరణు వేడి నేను నీ వాణ్ణయ్యా రక్షించని ఒకసారి అడిగితే అభయం సర్వభూతేభ్య దదామి అన్నాడు. సమస్త జీవులకి కూడా నేను అభయాన్ని ఇస్తా అన్నాడు. అందుకని నువ్వు అందరూ జీవులకి శరణ్యుడైనటువంటి వాడివి. కోను దార ప్రణాశం తే సాధు మన్యేత రాఘవ సరిత సాగరా శీల దేవగంధర్వదానవా నాలం తే విప్రియం కర్తుం దీక్షితస్యేవ సాధవ. ఓ రామా, నీ భార్యని ఎత్తుకుపోవడం అనేటువంటి పనిని సమర్థించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. సాగరము కానీ, ఈ పర్వతాలు కానీ, నదులు కానీ, ఈ అడవులు కానీ, దేవతలు, దానవులు, గంధర్వులు ఎవళ్ళు కూడా, అలాగే ఋషులు నీకు విప్రియం అంటే నీకు ప్రియంగానటువంటి పనిని, నీ భార్యని ఎత్తుకుపోవడం అనేటువంటి దాన్ని సమర్థించరు కదా ఎవరు కూడా. ఎవరు సమర్థిస్తారు? అలా ఎవరు సమర్థించరు కదా. ఏన రాజన్ హృతా సీత తమ అన్వేషితుమర్హసి. అందువల్ల సీతని ఎవరు ఎత్తుకుపోయారో అనేటువంటిది మనం అన్వేషించాలి, వెతకాలి, మనం చేయవలసిన పని. మద్వితీయో ధనుష్పాణి సహాయే పరమర్షిభి. నేను నీతో కూడా ఉంటాను. మనం ధనుస్సు అని తీసుకుని అంతా వెతుకుతాం. మన ఋషులు కూడా సహాయం చేస్తారు కదా. మనం చేయవలసిన పని అది. ఇప్పుడు సముద్రం వా విచేష్యామ పర్వతాశ్చవనాని చ. సముద్రంలో ఉందే వెతుకుతాం, అరణ్యాల్లో ఉందే వెతుకుతాం. గుహాశ్చ వివిధా ఘోరా పద్మిన్యో వివిధ స్తథా. అలాగే అనేకమైనటువంటి గుహలు ఉన్నాయి, గుహలన్నీ వెతుకుతాం. అలాగే పుష్కరిణులు ఉన్నాయి, పద్మాలు వికసించిన పుష్కరిణులు ఉన్నాయి, అవి వెతుకుతాం. దేవగంధర్వలోకాశ్చ విచేష్యామ సమాహితా. అలాగే ఈ భూలోకంలో కనిపించలేని దేవలోకంలో, గంధర్వలోకంలో ఎక్కడున్నా సరే వెతుకుతాం మనం. యావన్నాది గమిష్యామస్తవ భార్యాపహారిణం నచేత్ సామ్నా ప్రదాస్యంతి పత్నీం తే తిరసేశ్వరా కౌసలేంద్ర తతః పశ్చాత్ రాత్రకాలం కరిష్యసి. అప్పుడు ఇలా భార్యను ఎత్తుకుపోయినటువంటి వాడు ఎవడో అనేటువంటిది మనకి వెతుకుతాం అంతా. అప్పటికీ మనకు కనబడలేదనుకో, అప్పుడు దేవతలైనటువంటి వాళ్ళైనా మనకు చూపించాలి. అది జరగకపోతే అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా అందరినీ కూడా మనం దండించవచ్చు. కానీ అలా కాకుండా మనం చేయవలసినటువంటి కార్యక్రమం మనకి ఇది ఉంది కదా, కర్తవ్యం వెతకడం అనేటువంటిది. అది చేయకుండా అప్పుడే మనం అందరినీ లోకాలందరినీ హరించడం మరి ఎలా చేస్తాను చెప్పు అని వాళ్ళ అన్నయ్యని సమాధానపరుస్తున్నాడు. శీలేన సామ్న వినయేన సీతాం నయేన న ప్రాస్యసి నరేంద్ర తత సముత్సాదయ హేమపుంఖై మహేంద్ర ప్రతిమై శిరౌఘై. నువ్వు చాలా సాధు స్వభావం కలిగినటువంటి వాడి. న్యాయం ప్రకారం మనం అన్ని ప్రయత్నాలు చేద్దాం. అప్పటికి కూడా సీత గారి యొక్క జాడ తెలియకపోతే అప్పుడు మనం చూద్దాం. అప్పటిదాకా ఎలా శాంతంగా ఉండవలసిందే అని రాముడిని వేడుకుంటున్నాడు లక్ష్మణుడు. తంతథా శోక సంతప్తం విలపంతం అనాథవత్. ఎలా విలపిస్తున్నాడు? ఒక అనాథుడిలాగా విలపిస్తున్నాడు. నిజమే, అనాథుడే ఆయన. అదేమిటండి ఆయన అనాథుడేమిటి అంటే, నాథ అనే పదానికి అర్థం ఏమిటి? నా అథ అంటే ఇటు పైన ఇంకేమీ లేదు అని అర్థం. దీన్ని మించి ఇటు పైన ఇంకెవరూ లేరు, ఇంకేదీ లేదు అని అర్థం. నా అథ అంటే ఇటు పైన అర్థం. ఇటు పైన మనకేం లేదు.
ఇంకెవరిని వేడుకోవడానికి లేదు. అది నా అధ, అది నాథ అనే పదానికి. అందుకని భగవంతుడు అందరికీ నాథుడు. అంటే ఆయన పైన ఆడి తర్వాత భగవంతుడిని మించి ఆడి పైన ఇంకేం లేదు మనకి. మరి ఆయనకో ఆయన అనాథనాథుడు, మనకి ఆయన నాథుడు, కానీ ఆయనకి నాథుడు ఎవరు లేరు పైన. మనం ఈ పదాలు వాడతాం కానీ వాడి అర్థం మనకి సమంగా తెలియదు. నాథ, అనాథనాథ అని భగవంతుని అంటాం. ఓ అనాథనాథ అంటాం భగవంతుడు. అందుకని మనకు ఆయన నాథుడే కానీ ఆయన అనాథుడు. ఆయన రక్షించడం ఆయన పైన ఎవరు లేరు, ఆయన రక్షించుకోవాలి. అందుకని విలపంతం అనాథవత్, అనాథుని వలె విలపిస్తున్నాడు. అంటే ఇక్కడ అనాథుని వలె విలపిస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా లోపల అర్థం, మానవుడే గానే ఉండి విలపిస్తున్నాడు, కానీ ఆయన అనాథుడు. ఆయన పైన నాథుడు ఎవడు లేడు, నాథుడు కాబట్టి ఆయన అందరికీ శరణిచ్చేటువంటి వాడు తప్ప ఆయనకి శరణి కూడా పైన లేడు కదా. అందుకని అలా విలపిస్తున్నాడు. మోహేన మహతాయుక్తం పరిజ్జనమచేతసం తత సౌమిత్రిరాస్వస్య ముహూర్తాదివ లక్ష్మణ రామం సంబోధయామాస చరణౌ చాభిపీడయన్. రాముణ్ణి పాదాలు ఒత్తుతూ, అన్నగారు ఊరుకోండి, కాస్త ఊరడిల్లండి అని చెప్పి బతిమాలతో పాదాలు ఒత్తుతూ ఆయనతో అంటున్నాడు. మహతా తపసా చాపి కర్మణ రాజ్ఞా దశరథేనాసీల్ లబ్ధో అమృతమివ అమరై. ఓ రామా, ఓ అన్నగారు ఎంతో శ్రమపడి దేవతలందరూ అమృతాన్ని పొందినట్లుగా మన నాన్నగారు ఎంతో తపస్సు చేసి ఎంతో పుణ్యకర్మలు చేసి నిన్ను కొడుకుగా పొందారయ్యా. మరి అంతే కదా, లోకం మొత్తానికి మూలపురుషుడైనటువంటి నారాయణుడిని కొడుకుగా పొందడం అంటే సామాన్యమైన విషయం. అందుకని అంటున్నాడు లక్ష్మణుడు అనమాట. తత్ర చైవ గుణైర్బద్ధస్త్వద్వియోగాన్ మహీపతి రాజా దేవత్వమాపన్న భరతస్య యథాశ్రుతం. తర్వాత మన భరతుడు వచ్చి మనకి చెప్పాడు ఏమని, నాన్నగారు నిన్నే తలుచుకుంటూ నీ యొక్క వియోగం వల్ల ఆయన శరీరం వదిలే స్వర్గప్రాప్తి పొందాడు ఆయన అని చెప్పాడు భరతుడు మనకి. అంటే నిన్నే తలుచుకుంటూ ఉన్నాడు ఆయన. ఏది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్సు నా సహిష్యసే ప్రాకృతశ్చ అల్పసత్వశ్చ ఇతర కహ సహిష్యతి. అటువంటి నువ్వు లోకోత్తరుడైనటువంటి వాడివి, సాక్షాత్తు అవతారమైన పురుషుడైనటువంటి వాడివి, నువ్వు సహించలేకపోతే కష్టాన్ని ఈ లోకంలో ఎవడు సహించగలడయా కష్టాన్ని? అందుకని ఆశ్వాసి నరశ్రేష్ఠ ప్రాణిన కశ్యన ఆపద. ఓ నరశ్రేష్ఠుడా, ఆశ్వాసి, అందుకని నువ్వు కొంచెం ధైర్యం పొందవలసింది. ఎందుకంటే ఆపద పొందనటువంటి వాడు ఎవడుంటాడు అసలు? ప్రాణి సంస్పృశంతి అగ్నివత్ రాజన్ క్షణేన వ్యపయాంతి చ. ఆపదలు అనేటువంటివి ఒక్క క్షణంలో మనకు వస్తాయి, అలాగే ఒక క్షణంలో దూరం అయిపోతాయి. ఆపదలు క్షణంలో వస్తాయి, క్షణంలో దూరం అవుతాయి. దుఃఖితో హి భవాన్ లోకాన్ తేజసా యది ధర్క్ష్యతే ఆర్తా ప్రజా నరవ్యాఘ్ర కొను యాస్యంతి నిర్వృతిం. నువ్వు అన్నట్లుగా నువ్వు ఇంత దుఃఖంతో ఉన్నటువంటి వాడు, నువ్వు లోకాలను అన్నింటినీ కూడా నేను భస్మం చేస్తానంటున్నావు కదా. అలాంటప్పుడు లోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడా, అందరూ దేవతలు కానీ గంధర్వులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఇంకా ఎవరిని శరణు వేడతారు, ఎలా శాంతిని పొందుతారు? ఇంకెవరైనా వాళ్ళని భయపెడితే వాళ్ళు నిన్ను శరణు వేడచ్చు. మరి నువ్వే అందరినీ హరించేస్తానంటే ఎవరిని శరణు వేడతారా? ఇంక శరణిచ్చేవాడు ఎవడుంటాడు? లోక స్వభావ ఏవైష ఏయాదిర్న నహుషాత్మజ గతశక్రేణ సాలోక్యం అనయస్తం సమస్పృశత్. ఇంతకుముందు ఎంతో ఉదాహరణలు ఉన్నాయి కదా.
యయాతి నహుషుడు అనేటువంటి మహారాజు యొక్క కుమారుడైనటువంటి యయాతి ఉన్నాడు. ఆయన చక్రేణ సాలోక్యం, ఆయన ఏం చేశాడు, ఆయన ఇంద్రుడితో సమానమైనటువంటి విధంగా దీన్ని పొందాడు. ఇంద్రుడితో సమానమైనటువంటి స్థితిని పొందాడు. అయినప్పటికీ ఏమైంది, ఆయనకి ఎంతో దుఃఖాన్ని పొందాడు ఆయన యయాతి కూడా. అలాంటి వాడు కూడా. మహర్షిర్యో వశిష్ఠస్తు య పితుర్న పురోహిత అహ్నా పుత్రశతం జగ్నే తథైవ అస్య పునర్హతం. ఎంతదాకా ఎందుకు, మన కులగురువు అయినటువంటి ఆయన వశిష్ఠ మహర్షి ఉన్నాడు కదా, మన తండ్రి గారికి మనకి వంశానికి గురువు అయినటువంటి ఆయనకి చాలామంది పుత్రులు ఉన్నారు. ఆయనకి ఒక్క రోజులోనే విశ్వామిత్రుడి యొక్క అస్త్రాల వల్ల 100 మంది ఒకేసారి భస్మం అయిపోయారు కదా. మరి అంతకంటే దుఃఖం ఎవరికైనా ఉంటుందా? మరి ఆయన ఎలా సహించాడు మన గురువుగారు? ఆయన ఎవరైనా భస్మం చేశాడా? ఆయన ఏం చేయలేదు కదా. యా చేయం జగతో మాత సర్వలోక నమస్కృత అస్యాశ్చలనం భూమేర్ దృశ్యతే కోసలేశ్వర. జగన్మాత యొక్క అవతారమైనటువంటిది భూదేవి అయినటువంటిది. ఎప్పుడైనా భూదేవి ఎంతటి ఇది వచ్చినా కూడా, ఆపద వచ్చినా కూడా భూదేవి ఏమైనా చెలించిందా? యౌ ధర్మౌ జగతో నేత్రౌ ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతౌ మహాబలౌ. లోకానికి కళ్ళ వంటి వాళ్ళు సూర్యుడు చంద్రుడు, ఎందుకంటే అందరికీ కూడా వెలుగు ఇచ్చేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా రాహుకేతువుల చేత మింగబడుతున్నారు కదా వాళ్ళు. మరి అంత కష్టం పడుతున్నారు వాళ్ళు కూడా పాపం. సుమహాన్యపి భూతాని దేవాశ్చ పురుషర్షభ నా దైవస్య ప్రముంచంతి సర్వభూతాని దేహినః. పెద్ద పెద్ద దేవతలు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రారంధ కర్మ అనేటువంటి వాళ్ళకే ఉంటుంది కదా, దాన్ని తప్పించుకోలేరు వాళ్ళు కూడా కదా. మరి ఇంకా అలాంటప్పుడు దేహధారులైనటువంటి వాళ్ళకి ఎలా తప్పించుకోగలరు? శక్రాదిష్వపి దేవేషు వర్తమానో నయానయౌ శ్రూయేతే నరశార్దూల నత్వం శోచితుమర్హసి. ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా అలా ఎప్పుడూ వాళ్ళు సుఖంగా ఉన్నారా? ఎన్నిసార్లు ఇంద్రుడికి ఎవరో రాక్షసులు రావడం, వాడిని సాగొట్టడం, వాడికి రాజ్యం పోవడం, వాడు ఇటు పారిపోవడం, దక్కోవడం ఎన్నిసార్లు జరిగింది ఇంద్రుడికి కూడాను. అలాంటి దేవతలకే తప్పలేదు కదా. అందుకని నువ్వు అలాగా శోకించడం అనేటువంటి తగదు. మృతాయామి వైదేహ్యాం నష్టాయామపి రాఘవ శోచితం నార్హసే వీర యథాన్య ప్రాకృతస్తథా. ఓ రామా, నువ్వు అనుకున్నట్టుగా ఒకవేళ సీత వైదేహి అయినటువంటి ఆవిడ చనిపోయిందో నష్టమైపోయిందో అని అనుకోపోని, అయినప్పటికీ మామూలుగా ప్రకృతికి అధీనమైనటువంటి వాళ్ళు, మామూలు సామాన్యులైనటువంటి వాళ్ళు శోకించినట్టుగా నువ్వు కూడా శోకిస్తే ఎట్లాగయ్యా? నువ్వు ప్రకృతికి అతీతుడైనటువంటి వాడివి. భగవంతుడు ప్రకృతికి అతీతుడైనటువంటి వాడు, మనందరం ప్రకృతికి అధీనమైనటువంటి వాడు. ప్రకృతికి అధీనమైనటువంటి మామూలు వాళ్ళు శోకించినట్లుగా ప్రకృతికి అతీతమైనటువంటి వాడివి నువ్వు శోకిస్తే ఎట్లాగా? త్వద్విధాన హి శోచంతి సతతం సర్వదర్శనా సుమహత్వమవి కృత్స్రేషు రామానిర్విన్న దర్శనా. అందుకని నీలాంటి మహాపురుషులైనటువంటి వాళ్ళు ఎంతటి ఆపదొచ్చినా సరే శోకం అనేటువంటి దానికి లొంగిపోకూడదు. లొంగిపోతే ఆలోచించేటువంటి శక్తి అంతా కూడా పోతుంది కదా. మరి త్వత్తతో హి నరశ్రేష్ఠ బుద్ధ్యా సమనుచింతయ బుద్ధ్యాయుక్త మహాప్రాజ్ఞ విజానంతి శుభాశుభే. అందుకని ఓ అన్నగారు, నువ్వు నరశ్రేష్ఠుడివి,
నరుడుగా అవతారం ఎత్తినా మానవుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు నువ్వు. అందుకని బుద్ధ్యా సముపచింతయ, కేవలం మనసుతో ఆలోచిస్తే మనకి ఈ శోకాలు దుఃఖాలు ఇవి ఒకసారి సుఖం ఒకసారి దుఃఖం ఇవన్నీ వస్తాయి. కానీ బుద్ధితో ఎవరైతే ఆలోచిస్తారో బుద్ధియుక్త మహాప్రాజ్ఞా, బుద్ధినే ఆశ్రయించి బుద్ధినే ప్రయోగించినటువంటి వాళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళు ఏది శుభం ఏది అశుభం అనేటువంటి తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉంటుంది. అది అష్టగుణదోషాణం అధ్రువాణాం తు కర్మణాం నాంతరేణ క్రియాం తేషాం ఫలమిష్టం చ వర్తతే. గుణదోషాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అధ్రువములైనటువంటి, ధ్రువం అంటే స్థిరంగా ఉండేది, అధ్రువం అంటే స్థిరంగా లేనటువంటిది, అటు ఇటు మారుతూ ఉండేటువంటిది. అందుకని గుణాలు దోషాలు అనేటువంటివి అధ్రువమైనటువంటివి ఆ కర్మలు. అందుకని అవి ఏం చేస్తాయి, అవి వాటి ఫలం ఎలా ఉంటుంది ఆ కర్మను బట్టి ఉంటుంది. శుభాశుభమైనటువంటి ఫలాలు ఎలా ఉంటాయి, అవి ఆ కర్మ యొక్క మనం చేసిన పని ఉంటుంది, ఆ పనికి వచ్చేటువంటి ఫలితం శుభమా అశుభమా అనేటువంటిది కర్మను బట్టి ఉంటుంది. అందుకని ఆచరణను బట్టి వచ్చేటువంటి వాటిని అవేమి మారిపోవు కదా. మామేవం హి పురా వీర త్వమేవ బహుశోక్తవాన్ అనుశిష్యాధికో త్వాం అపి సాక్షాత్ బృహస్పతి. ఓ అన్నగారు, ఇదివరకు నేను ఇలాగే పొరపాటుగా ఆలోచించినప్పుడు నువ్వే కదా నాకు చెప్పావు. ఎందుకని మన తండ్రి గారిని కూడా చంపేస్తాను, దశరథులు అయినా సరే ఆ తండ్రి గారిని నేను చంపేస్తాను, కైకేయిని చంపేస్తాను, లేదా భరతుడిని చంపేస్తాను, అయితే అయోధ్య మొత్తం నాశనం చేస్తాను నేను అన్నప్పుడు నువ్వే కదా నన్ను మళ్ళీ వారించావు తప్పురా ఇది అని చెప్పి. అలాంటిది ఇప్పుడు నువ్వలా అంటే ఎలా మరి నీకు ఎవరు చెప్పగలరు? బృహస్పతి అయినా సరే నీకు చెప్పేటువంటి సాధ్యవాడు కాదు కదా, నువ్వు అందరికంటే పైవాడివి. అలాంటిది నేను చెప్పగలనా అలాగా? కానీ గుర్తు చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు నేను అలా పొరపాటుగా ఆలోచిస్తే నువ్వు కదా నన్ను అలా చేసింది, ఇప్పుడు మరి నువ్వు లోకాన్ని అందరినీ కూడా ఇది చేస్తానండి ఎట్లాగా అన్నగారు అని ఆయన కొంచెం శాంతపరుస్తున్నాడు అన్నగారిని. ఆ లక్ష్మణుడు తప్ప ఇంకెవరు చేయలేరు. ఇప్పుడు పక్కన ఇంకెవరు అసలు రాముడి కేసు చూడలేరు. రాముడు తీవ్రంగా ఉన్నాడంటే చూస్తే ఎవరు ఉండలేరు అన్నమాట. అందుకని బుద్ధిశ్చితే మహాప్రాజ్ఞ వైరపి దురత్వయ శోకేన అభిప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం. అందుకని నీ యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అనేటువంటి దేవతలకు కూడా అర్థం కాదు. అందుకని శోకం వలన, తీవ్రమైనటువంటి శోకం వలన నీకు జ్ఞానం అనేటువంటిది కప్పుబడినట్టుగా ఉంది తప్ప, లేకపోతే నీ సంగతి ఎవరు తెలుస్తుందయ్యా? దివ్యం చ మానుషం చైవ ఆత్మనశ్చ పరాక్రమం ఇక్ష్వాకు వృషభావేక్ష యతస్వద్విషతాం వధే. అందుకని ఇక్ష్వాకు కూడా భూషణుడు అయినటువంటి వాడివి నువ్వు. అందుకని నువ్వు దేవతలు మానవులు అనేటువంటి వాళ్ళ యొక్క పరాక్రమం అనేటువంటిది, ఇది ఎప్పుడు ఎలా ఏది ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇవన్నీ కూడా నీకు తెలుసు. అందుకని నువ్వు శత్రువు అయినటువంటి వాడు కూడా తెలుసుకుని, ఇలా చేసినటువంటి వాడు కూడా తెలుసుకుని వాడిని వధించడం అనేటువంటిది మనం చేయాల్సిన కర్తవ్యం కదా. దాని మీద ప్రయత్నం చేయవలసింది. కిం తే సర్వ వినాశేన కృతేన పురుషర్షభ తమేవతు రిపుం పాపం ఉద్ధర్తుమర్హసి. ఎవడు పాపం ఆచరించాడో, ఎవడు అపకారం చేశాడో వాడిని తెలుసుకుని వాడిని దండించాలి. కానీ అందరినీ ఒకటి కోసం అందరినీ దండించడం అనేటువంటిది అలా ఎలా చేస్తాము అని అన్నగారికి మెల్లిగా సర్ది చెప్పాడు పక్కన లక్ష్మణుడు. అప్పుడు లక్ష్మణుడు పూర్వజోపి యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహి మహాసారం ప్రత్యగ్రాహ రాఘవ. అయితే రాముడు, అరే కుర్రకొంక సొంట నువ్వురా నాకు చెప్పేది అన్నాడు, అనలేదు. నేను నీకు చెప్పే కదా, నువ్వు మళ్ళీ తిరిగి నాకు చెప్తున్నావా అలా ఏమనలే రాముడు. ప్రతిజగ్రాహ స్వీకరించాడు. లక్ష్మణుడు చెప్పినటువంటి దాన్ని ఆయన స్వీకరించాడు. ఎందుకంటే శోకంలో ఉన్నప్పుడు ఒక్కోసారి
మనకి తట్టదు. మనం ఏదైనా శోకంలో కానీ ఇదిగా ఉంటే ఏమవుతుంది, మన మనసుకి తట్టకపోవచ్చు. మనకంటే చిన్నవాళ్ళు మనవాడు పక్కన ఉన్నవాడు చెప్తే అప్పుడు మనం ఏం చేయాలి, నువ్వు నాకంటే చిన్నవాడు నువ్వు చెప్తున్నావు అనకూడదు. మనం అది కూడా మనం స్వీకరించాలి. అది ఇక్కడ రాముడి దగ్గర నుంచి ఈ లక్షణం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనకు అహంకారం ఎలా ఉంటుంది, నాకంటే తక్కువ తెలిసినటువంటి వాడు నాకంటే చిన్నవాడు నువ్వురా నాకు చెప్పేది నాన్ సెన్స్ అంటే ఎట్లా కుదురుతుంది? మనం నాన్ సెన్స్లో ఉన్నప్పుడు వాడు చెప్పినప్పుడు సెన్స్లోకి రావాలి మనం. అందుకని రాముడు చాలా నిజమేరా లక్ష్మణ నువ్వు చెప్పింది అని ఆ లక్ష్మణుడు చెప్పిన దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి నిజమేరా లక్ష్మణ అని ఆయన దాన్ని తమాయించుకున్నాడు. అది రాముడిలో ఉన్నటువంటి లక్షణం. మరి అంతేగాని నువ్వు చెప్పినట్టుగా నేను ఉత్తముడైనటువంటి వాడిని, అలాంటప్పుడు నువ్వు కూడా చెప్పేదాని అంటే ఎట్లా? సన్నిగృహ్య మహాబాహుం ప్రవృద్ధం రోషమాత్మనః అవష్టభ్యధనుశ్చితం రామో లక్ష్మణమబ్రవీత్. అప్పుడు రాముడు తనకు వచ్చినటువంటి మహాభయంకరమైనటువంటి క్రోధాన్ని ఆయన ఉపశమించుకొని కొంత అప్పుడు ధనుస్సు పైకి ఎత్తాడు, దాని కిందకి దింపాడనమాట. దింపి అంటున్నాడు లక్ష్మణుడితో, కిం కరిష్యావహే వత్స క్వవాగచ్చావ లక్ష్మణ. అది లక్ష్మణ ఇప్పుడు ఏం చేద్దామంటావు, ఎక్కడికి వెళదామంటావు? కేనోపాయేన పశ్యావహ సీతామిహ విచింతయ. సీతని ఏ ఉపాయంతో మనం వెతికి చూడగలము, అందుకని నువ్వు చెప్పరా లక్ష్మణ ఏం చేద్దామంటావు ఇప్పుడు అన్నాడు. తం తథా పరితాపార్థం లక్ష్మణో వాక్యమబ్రవీత్, ఇదమేవ జనస్థానం త్వన్వన్వేషితుమర్హసి. అప్పుడు లక్ష్మణుడు, అన్నగారు మనం ఇక్కడ ముందు ఈ జనస్థానం అంతా కూడా మనం పూర్తిగా వెతుకుదాం, ఎక్కడెక్కడైనా ఉందేమో ముందు వెతుకుదాం. రాక్షసై బహుభీ కీర్ణం నానా ద్రుమలతాయుతం. బోళంతమంది రాక్షసులతో కూడినటువంటిది ఈ ప్రదేశం, అలాగే బోళని చెట్లతో కూడినటువంటిది ఈ అరణ్యం అంతా. సంతీహ గిరిదుర్గాణి నిర్ధరా కందరాణి చ. అలాగే ఎన్నో కొండలు ఉన్నాయి, అలాగే దుర్గమమైనటువంటి కొండలు ఉన్నాయి, కందరాలు ఉన్నాయి, లోపల గుహలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. గుహాశ్చ వివిధ ఘోరా నానామృగ గణాకులా. చాలా లోపలికి ఉన్నటువంటి గుహలు ఉన్నాయి, అందులో ఎన్నో మృగాలు ఉంటాయి భయంకరమైనటువంటివి. ఆవాస కిన్నరాణం చ గంధర్వ భవనాన్ని చ. అలాగే కిన్నరులు గంధర్వులు ఉండేటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఈ అరణ్యం అంతా కూడా. తాని యుక్త మయా సార్ధం సమన్వేషితుమర్హసి. అవన్నీ కూడా నేను కూడా నీతో కూడా ఉన్నాను కాబట్టి నాతో కలిసి అవన్నీ కూడా సీత కోసం వెతుకుదాం మనం చేయవలసినటువంటిది. త్వద్విధా బుద్ధి సంపన్న మహాత్మానో నరర్షభ ఆపత్సు న ప్రకంపంతే వాయువైగేరివాచలా. ఓ అన్నగారు, బాగా వేగంగా గాలి వీస్తున్నప్పటికీ కొండలు ఎలా అయితే చెలించవో అదేవిధంగా పురుష శ్రేష్ఠులు మహాత్ములైనటువంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు కూడా ఆపదలు వచ్చినప్పుడు చెలించకుండా ఉండి మన కర్తవ్యం ఏమిటో జాగ్రత్తగా మనం చేయవలసింది కదా, అందుకని అలా చేద్దాం అన్నాడు లక్ష్మణుడు. ఇత్యుక్తవద్వనం సర్వం విచిచార సలక్ష్మణ వృద్ధో రామ శరంఘోరం సంఘాయ ధనుషిక్షురం. అప్పుడు రాముడు సరే అని చెప్పి ఆ బాణం విల్లు పట్టుకొని లక్ష్మణుడితో కలిసి ఆ వనం అంతా కూడా తిరిగాడనమాట. తదా పర్వతకూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతజార్ధం జటాయుషం తంగ్ దృష్ట్వా గిరిశృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్. అలా వెతుకుతూ తిరుగుతూ వెళ్ళేప్పటికి కొంత దూరం వెళ్ళేప్పటికి ఒక పెద్ద శరీరంతో, కొండలాంటి శరీరంతో ఒక పక్షి అలా పడి ఉన్నటువంటిది కనిపించాడు అన్నమాట. పెద్ద శరీరంతో పర్వతంలా ఉన్నాడు, విశాలమైనటువంటి దీనిలా ఉన్నాడు. ఉండి ఎలా ఉన్నాడు, బాగా రక్తపు మడుగులో ఉన్నాడు, రక్తం చిందిన మడుగులో ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడితో అంటున్నాడు,
అది చూశాడు రాముడు. అనేన సీత వైదేహి భక్షిత నాత్ర సంశయ గృధ్రరూపమిదం వ్యక్తం రక్షో భ్రమతి కాననం. నా లక్ష్మణ, వీడెవడో రాక్షసుడు ఈ గృధ్ర రూపంలో, అంటే పెద్ద గ్రద్దలాగా ఈ రూపంలో ఉండి వాడే సీతని మింగేశాడంటావా? ఈ రక్తం అది కూడా ఇలా ఉంది. భక్షయిత్వా విశాలాక్షిం ఆస్తే సీతాం యథా సుఖం ఏనం వధిష్యే దీప్తాగ్రై శరైర్ఘోరైరజిహ్వగై. ఈ రాక్షసుడు సీతని తినేసేసి సుఖంగా ఇలాగా ఉన్నాడంటావా ఇక్కడ? అలా ఉన్నట్టయితే మాత్రం రాక్షసుడైతే వాడిని మన బాణాలతో వధించాల్సినటువంటి ఉంటుంది, మనం వధ చేసేస్తాం. ఇత్యుక్త్వా అభ్యపత ద్రష్టం సంధాయ ధనుషిక్షురం వృద్ధో రామ సముద్రాంతం చాలయన్నివ మేదినిం. ఇలా అని రాముడు వీడెవడో రాక్షసుడా అని చూస్తున్నాడు అన్నమాట కోపంతో. రాక్షసుడైతే వాడిని సంహరించాలి అని చెప్పి. అప్పుడు తం దీనయా వాచ సఫేనం రుధిరం వమత్ అభ్యభాషత పక్షీ స రామం దశరథాత్మజం. అప్పుడు ఆ జటాయు కొన ఊపిరితో ఉన్నాడు. రక్తాన్ని బయటికి, నురుగుతో పాటు రక్తాన్ని కక్కుకుంటున్నాడు బయటికి. ఆ స్థితిలో ఉన్నాడు. ఉండి చాలా హీనమైనటువంటి స్వరంతో రాముడితో అన్నాడు, వామోషధీమివాయుష్మన్ నన్వేషస్తి మహాత్మనే యామౌషధీమివాయుష్మన్ అన్వేషసి మహావనే సా దేవీ మమ చ ప్రాణాః రావణేన ఉభయం హృతం. ఓ ఆయుష్మంతుడా, ఈ వనంలో, ఈ అడవిలో ఎలాగైతే ఔషధుల కోసం వెతుకుతారో అలాగా నువ్వు సీత కోసం వెతుకుతున్నావు. అలా నీ చేత వెతకబడుతున్నటువంటి సీతని, నా ప్రాణాలని కూడా రావణుడు హరించాడు. త్వయా విరహిత దేవీ లక్ష్మణేన చ రాఘవ హ్రియమాణ మయా దృష్ట రావణేన బలీయస. నువ్వు లక్ష్మణుడు కూడా లేకుండా మీ నుంచి దూరంగా తీసుకువెళ్ళబడినటువంటి సీత, రావణుడు ఆమెను అపహరిస్తుండగా నేను చూశాను వాడిని. సీతాం అభ్యవపన్నోహం రావణశ్చరణే ప్రభో విధ్వంసిత రథఛత్ర పతితో ధరణీతలే. ఆ విధంగా వెళుతున్నటువంటి వాడిని, సీతను రక్షించడం కోసం వాడితో నేను యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో వాడి యొక్క రథము, ఛత్రము అవన్నీ కూడా నేల మీద పడిపోయాయి. ఏతదస్య ధనుర్భగ్నం ఏతే చాస్య శరాస్తథా. అలాగే వాడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సు, వాడి బాణాలు అన్నీ కూడా భగ్నమైపోయాయి యుద్ధంలో. అయమస్య రణే రామ భగ్న సాంగ్రామికో రథ. అలాగే ఇదిగో ఇది వాడి యొక్క రథం, అది కూడా ముక్కలైపోయి పడిపోయింది. అయంతు సారథిస్తస్య మత్పక్ష నిహతో భువి. అలాగే నా రెక్కలతో నేను కొట్టేప్పటికీ వాడి సారథి కూడా చచ్చిపోయి కింద పడ్డాడు. పరిశ్రాంతస్య మే పక్షౌ చిత్వా ఖడ్గేన రావణ. చివరికి అలసిపోయి ఉన్నటువంటి నన్ను నా రెక్కల్ని కత్తితో ఛేదించేశాడు రావణుడు. సీతాం ఆదాయ వైదేహీం ఉత్పపాత విహాయసం. నీ భార్య అయినటువంటి సీతని మళ్ళీ తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. రాక్షస నిహతం పూర్వం మాం న హంతుం తుమర్హసి. అందుకని ఏమయ్యో రామా, రాక్షసుడు నన్ను ఇప్పటికే చంపేశాడు, నేను ఇంకా ఇంచుమించుగా చనిపోయినటువంటి వాడిని, ఆ చివరి ప్రాణంతో ఉన్నాను. అందుకని నువ్వు మళ్ళీ బాణం వేయాల్సిన అవసరం లేదు నా మీద, నేను రాక్షసుడిని కాదు. రామస్తస్యతు విజ్ఞాయ సీతాసక్తాం ప్రియాం కథాం గృధ్రరాజం పరిత్యజ్య మహాన్ ధను. రాముడు చూసాడు, రే జటాయువా అంటే రెక్కలు అవన్నీ పడిపోయి ఉన్నాయి, భయంకరంగా రక్తమడుగులో ఉన్నాడు.
అందుకని ఏమో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చెప్పాడు. జటాయువు అయ్యయ్యో సీతను రక్షించిపోయి ఇలా అయిపోయాడు. నిపపాత అవశో భూమౌ రురోధ సహ లక్ష్మణ ద్విగుణీకృత తాపార్తో రామో ధీరతరో పిసన్. ఇంకప్పుడు రాముడికి మళ్ళీ బాగా దుఃఖం కలిగింది. ఎందుకని ఇక్కడ సీత కోసం కాదు. అయ్యో అటువంటి జటాయువు ఆ తండ్రి గారి స్నేహితుడు, వృద్ధుడు అయినటువంటి వాడు, అయినప్పటికీ తన ప్రాణాలను లెక్క చేయకుండా నా భార్యను రక్షించడం కోసం వాడితో యుద్ధం చేసి ఇలా చనిపోయి స్థితిలో భూమి పడిపోయాడు అని చెప్పి ఆ జటాయువు దగ్గరికి వెళ్ళి ఆయన కౌగులించుకొని చాలా దుఃఖపడ్డాడు రాముడు. మళ్ళీ ఏకమేకాయనే కృత్సే నిశ్వసంతం ముహుర్ముహు సమీక్ష దుఃఖితో రామ సౌమిత్రిమిదమబ్రవీత్. అప్పుడు రాముడు ఆ విధంగా పడిపోయి ఉన్నటువంటి జటాయువు దగ్గర ఆయన కేసు చూసి లక్ష్మణుడితో అంటున్నాడు, ఓ లక్ష్మణ, చూసావా నా దౌర్భాగ్యం ఏమిటను? రాజ్యం భ్రష్టం, రాజ్యం కాస్త పోయింది. వనే వాస, అడవిలో నివాసం అనేటువంటిది వచ్చింది. సీతా నష్ట, సీత కూడా నష్టం అయిపోయింది. పోనీ మనకి క్షేమం చేద్దాం అనుకున్నటువంటి ఈయన బతికున్నాడంటే మృతో ద్విజ, ద్విజ అంటే పక్షి, ఈయన కూడా ఇలా అయిపోయాడు. ఈదృశీయం మమాలక్ష్మీర్ దహేదపి దహేదపి పావకం మమ అలక్ష్మీ అంటే అర్థం, నాకు ఉన్నటువంటి దుర్భాగ్యం అనేటువంటిది ఏమవుతుందంటే అగ్నిని కూడా దహించి వేయగలిగినటువంటి దురదృష్టం కలిగినటువంటి వాడిని నేను, ఇటువంటి దురదృష్టవంతుడు నేను అంటున్నాడు రాముడు. సంపూర్ణమపి చేద్య ప్రతరేయం మహోదధిం సోపి నూనం మమ అలక్ష్మ్య విశుష్యేత్ సరితాంపతి. ఒకవేళ నేను సముద్రంలో ఈద్దాం అని చెప్పి దిగానుకో, ఆ సముద్రం కూడా ఎండిపోతుంది నా యొక్క దౌర్భాగ్యం వల్ల. చూసావా నాకు సహాయం చేయబోయి ఆయన ఎట్ట అయిపోయాడో. నా శపాగ్యతరో లోకే మత్తో అస్మిన్ చరాచరే, ఈ చరాచరమైనటువంటి లోకంలో నాతో సమానమైనటువంటి అభాగ్యుడు ఇంకెవడూ లేడు లక్ష్మణ అంటున్నాడు. రాజ్యం ఇవ్వకుండా పోయింది, రాజ్యం పోయింది, పోతే పోయింది. తండ్రి గారు వెళ్ళిపోయాడు, అందరినీ దూరం అయిపోయాం, పోతే పోయాం అనుకోవడం వీల్లేదు. ఇక్కడేమో భార్య ఎత్తుకుపోయారు, ఇక్కడ మనకి సీతం చేద్దాం అనుకున్నటువంటి ఈయన పక్షిరాజు కూడా ఇలా అయిపోయాడు. ఇంకేముంది అంటే మన కోసం ఎవరైనా సహాయం చేద్దామంటే వాళ్ళు కూడా ఇలా అయిపోయారంటే నా దురదృష్టం ఎవడు చూడరు లక్ష్మణ అంటున్నాడు. ఏనేహం మహతి ప్రాప్త యథా వ్యసనవాగురా అంటే ఎంత భయంకరమైనటువంటి ఆపదలు పొందేటువంటి అభాగ్యుడు నాకంటే ఎవడో ఉండడు. అది నిజమే, ఎందుకంటే ఆయనకంటే కష్టం పొందినటువంటి వాడు ఎవడుంటాడు ఈ లోకంలో అని. అసలు అంత కష్టం పొందినటువంటి వాడు ఎవడుంటాడు? అయం పితుర్ వయస్యో మే వృద్ధరాజో మహాబల. ఈయన పక్షిరాజు, ఈయన కూడా మన తండ్రికి స్నేహితుడైనటువంటి వాడు, పక్షులకి రాజైనటువంటి వాడు. సేతే వినిహతో భూమౌ మమ భాగ్య విపరీయాత్, నా దురదృష్టం వల్ల ఇలా పాపం భూమి మీద పడిపోయి ఉన్నాడు. ఇత్యేవ ముక్త్వా బహుశో రాఘవ సలక్ష్మణ జటాయుషం పస్పర్శ పితృస్నేహం నిదర్శయన్. ఇలా మాట్లాడుతూ రాముడు లక్ష్మణుడు ఇద్దరు జటాయు దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకుని, ఎందుకంటే తండ్రి గారి స్నేహితుడు ఆయన, తండ్రి గారి స్నేహితుడు తన భార్యను రక్షించడానికి కోసం ప్రయత్నం చేసినటువంటి వాడు, అంతటి చాలా ఉదారమైనటువంటి వాడు. ఆయనకి ఇలా అయిపోయిందని చెప్పి జటాయుని కాసేపు పట్టుకుని దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకుని వీళ్ళు కూడా విలపించారు. నికృత్త పక్షం రుధిరావసిక్తం తంగృద్ధరాజం పరిగృహ్య రాఘవ. ఎలా ఉన్నాడు? రెక్కలు విరిగిపోయి ఉన్నాయి, రుధిరావసిక్తం, రక్తం ఒళ్ళంతా కూడా చిమ్మి ఉంది. అలా ఉన్నటువంటి వాడిని పట్టుకొని కౌగలించుకుని రాముడు క్వ మైథిలి ప్రాణ సమాగతేతి విముచ్య వాచం నిపపాత భూమౌ. అయ్యా
నువ్వు ఇలా పడిపోయావు, కానీ ఇంక ఎంతోసేపు ఉండడు కదా ఆయన. అందుకని ఆ సీత ఎక్కడికి వెళ్ళిందంటావు ఒకసారి చెప్పగలవా అన్నాడు పాపం. రామ ప్రేక్షితం గృధ్రం భువి రౌద్రేణ పతితం సౌమిత్రిం మిత్ర సంపన్నం ఇదం వచనం అబ్రవీత్. భూమి మీద ఎలా పడిపోయాడు, భయంకరంగా పడేశాడు వాడు రావణాసురుడిని. వాడిని చూసి లక్ష్మణుడితో అంటున్నాడు, మమాయం నూనమర్ధేషు యతమానో విహంగమ రాక్షసేన హతసంఖ్యే ప్రాణాశ్చర్యమత్కృతే. నా కోసం అనేటువంటిది, నా కోసం ఆ భయంకరమైనటువంటి బలవంతుడైనటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి తన ప్రాణాలను కూడా వదిలేసినటువంటి వాడు ఈయన మహానుభావుడు అని చెప్పి అంటున్నాడు. అందుకని అటువంటి ఆయన కోసం రాముడు పాపం ఆయన్ని చేసి ఆ తర్వాత ఆయనతో మాట్లాడుతాడు. చివరి క్షణాల్లో రాముడికి ఆయన ఏం చెప్తాడో అనేటువంటిది మనం రేపు చూస్తాం. ఇవాళ ఒక 10 నిమిషాలు మనకి మేకాళ్ళే కాబట్టి ఈ మేకాళ్ళ సందర్భంగా ఒక 10 నిమిషాలు మనం మాస్టర్ గారి యొక్క దీని గురించి చెప్పుకుందాం. ఈ మేకాళ్ళే అనేటువంటిది మాస్టర్ సివి గారి యొక్క ఆయన ప్రేయరు, ఆయన మార్గంలో నడిచేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మహాపర్వదినం. ఎందుకంటే 1910వ సంవత్సరం మే 29వ తేదీన మాస్టర్ సివి గారు తన మొదటి శిష్యవర్గం అనేటువంటి వాళ్ళని స్వీకరించి వాళ్ళకి ఈ యోగం అనేటువంటి దానిలో ఇనిషియేషన్ ఇచ్చినటువంటి రోజు, అది పవిత్రమైనటువంటి రోజు ఈ మేకాళ్ళి అనేటువంటిది. మాస్టర్ సివి గారు ఒక 1000 మందిని తన యొక్క వాహికలుగా తీసుకుని వాళ్ళ ద్వారా ఈ భూమండలం మీద అందరికీ కూడా ఆ బ్రహ్మత్వాన్ని, అంటే అందరం కూడా మనం బ్రహ్మస్వరూపులమే, అంతర్యామైనటువంటి వాడి స్వరూపులమే. కానీ మనం దాన్ని మరుపు చెందినటువంటి వాళ్ళం. అందువల్ల ఈ యోగ మార్గం అనేటువంటి దాని ద్వారా మనలో ఉన్నటువంటి బ్రహ్మత్వం, దాన్ని ఏమంటారంటే రియలైజేషన్ ఆఫ్ బ్రహ్మ అంటారు. అదే మన పెద్దలందరూ ఎప్పుడు చెప్తున్నటువంటిది కూడా అదే. దాన్నే ఉపనిషత్తులు కూడా చెప్పాయి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, ఇవన్నీ కూడా. అందుకని అటువంటి హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది దాన్నే మాస్టర్ గారు ఏమన్నారంటే అమరత్వ సిద్ధి అన్నారు. అమరత్వ సిద్ధి అంటే భౌతికమైనటువంటి శరీరంతో ఈ భూమి మీదలా ఉండిపోవడం అని అర్థం కాదు. శరీరాలు వస్తున్నా పోతున్నప్పటికీ కూడా మనం ఆ బ్రహ్మభావన అనేటువంటి దాని యందు బ్రహ్మ అనేటువంటి ఎక్స్పీరియన్స్లోనే స్థిరమై ఉండి, శరీరాలు పోతూ వస్తున్నా కూడా మనం ఈ సృష్టి కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములై దాంతో ఉండగలిగేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఉచ్చమైనటువంటి స్థితి మనకి రావాలి. ఇది అమరత్వం. ఈ అమరత్వం అందరికీ సిద్ధించాలి అనేటువంటిది మాస్టర్ గారి యొక్క సంకల్పం. అందుకనే అందరికీ అమరత్వము ఇచ్చేటువంటి యోగము అన్నారు. అయితే ఇది ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి కొత్త యోగము అని చెప్పి కొందరు వ్యాఖ్యానించారు. కానీ మాస్టర్ గారు ఇది నేను కొత్తగా చెప్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి యోగం అని ఆయన చెప్పలేదు, ఎవరు చెప్పరు. నిజమైనటువంటి సద్గురు అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంతకుముందు ఎవరు చెప్పనటువంటి యోగాన్ని నేను కొత్తగా చెప్తున్నాను, ఇంతకుముందు ఎవరు ఇవ్వనటువంటి మంత్రాన్ని నేను ఇస్తున్నాను, ఇంతకుముందు ఎవరు ఉన్నటువంటి మార్గాల కంటే ఉత్తమమైనటువంటి మార్గాన్ని నేను ఇచ్చేది అని ఎవరు నిజమైనటువంటి గురువులు ఎవరు చెప్పరు. అలాగే మాస్టర్ సివి గారు కూడా ఇది కొత్తగా ఇస్తున్నటువంటి యోగం అనేటువంటిది కాకుండా అని చెప్పలేదు. కానీ ఆయన ఏం చెప్పారంటే మనలో ఉన్నటువంటిది ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఇది మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ప్రాణశక్తే మనలో కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఆకాశంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనేటువంటిది అనంతమైనటువంటి శక్తి.
అది తరిగిపోయేటువంటిది కాదు. అది మనలో ప్రసరించడం అనేటువంటిది ఇది జరుగుతూ ఉంటుంటే మనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే దానిలో అవరోధాలు అనేటువంటి కలిగితే అప్పుడు మనకి ఆధులు వ్యాధులు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా మనకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి అవరోధాలు అనేటువంటివి తొలగిపోయి మనం కూడా ఆ అమరత్వం అనేటువంటి స్థితికి పొందాలంటే దానికి మాస్టర్ గారు ఏం చేశారంటే, నువ్వు నాకు సరెండర్ అయ్యి, అంటే నాకంటే అర్థం గురువుకి అనమాట, సమర్పణ చెంది నేను చెప్పినట్లుగా రోజు క్రమం తప్పకుండా ఈ ప్రేయర్ అనేటువంటిది కనుక నువ్వు అటెండ్ అయినట్టయితే నన్ను స్మరించు. తర్వాత దాన్ని చాలా సింప్లిఫై చేశారు. ఏమిటంటే మనం చాలా సాధన చేయాలి, చాలా మంత్రజపం, చాలా సాధన ఇవన్నీ కూడా ఎంతో చేయాలి అనేటువంటిది. అందువల్ల ఇవన్నీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం లేని చాలామంది మానేస్తారు. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు చేయవలసినటువంటి పని కర్తవ్యాన్ని ఆచరణ అంతటినీ కూడా ఆపేయక్కర్లేదు, అది చేస్తూనే సాధన జరుగుతుంది. అంటే బండి నడుస్తుండగానే రిపేర్ అనేటువంటి జరగాలి అని చెప్పారు మాస్టర్ గారు చెప్పినటువంటి ఉదాహరణ. అంటే ఏమిటి, మనకి ఇవ్వబడినటువంటి కర్తవ్యాచరణ మన ద్వారా జరుగుతూ ఉండాలి. మన జీవితంలో మనం ఆచరించవలసినటువంటిది ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్యాల ఆచరణ మన జరుగుతూ ఉండాలి, అవి ఆపేయకూడదు. లేకపోతే మనం ఇవన్నీ కూడా వదిలేసేసి మనం సాధన చేయడం కోసం ఎక్కడికో వెళ్ళి మేము కూర్చోవాలనుకుంటాం. కానీ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మన కర్తవ్యాచరణ అనేటువంటి జరుగుతూ ఉండాలి, లోపల సాధన అనేటువంటి జరుగుతూ ఉండాలి. ఈ రెండు సైమల్టేనియస్ జరగాలి. దానికి ఆయన ఏం చెప్పారంటే, గుర్రబండి నడిపేటువంటి వాడు రిపేర్ వస్తే దాన్ని ఆపేసేసి కొన్నాళ్ళు చేస్తే ఏమవుతుంది, వాడికి గుర్రబండి నడవకపోతే వాడికి నిత్యం వాడి జీవితాన్ని అడగాలి కదా. అందుకని బండి నడుస్తుండగానే రిపేర్ జరగాలి అబ్బాయి అని చెప్పారనమాట. అంటే ఈ భూమి మీద మనం శరీరంలోకి వచ్చినప్పుడు మన జీవితం అనేటువంటి నిరంతరం నిత్య జీవితం జరుగుతూ ఉంటేనే సాధన కూడా జరగాలి. దానికి ఆయన ఏం చేశారంటే ఈ ప్రేయర్ అనేటువంటిది మనకి ఇచ్చారు. ఈ ప్రేయర్ అనేటువంటి దాంట్లో రోజు ఉదయం సాయంకాలం క్రమం తప్పకుండా 6 గంటలకి గురువుని స్మరించి నువ్వు చేయవలసిందల్లా ఆ దానిలో కొంతసేపు, అంటే రోజంతా కూర్చోమని లేదు, కొంతసేపు ఆ విధంగా ఉన్నట్లయితే అప్పుడు నీలో ఏం జరగాలో అనేటువంటిది నేను చూస్తాను అన్నారు. అంటే ఎవరైతే ఆయన చెప్పినట్లుగా సంపూర్ణమైనటువంటి శరణాగతి గురువు యందు పొందుతారో వాళ్ళ ద్వారా ఏం జరగాలో ఎప్పుడేమనేటువంటిది చేయాలో అంతా కూడా గురువు చూస్తారనేటువంటిది అది ఆయన చెప్పినటువంటిది. ఇందాక మనం చెప్పుకున్నామే, శ్రీరాముడు నేను నీ వాడినయ్యా అని చెప్పి ఒకసారి శరణు వేడితే వాడికి అభయం ఇస్తానని చెప్పినట్టుగానే మాస్టర్ గారు కూడా అలాగ తనకు శరణు వేడినటువంటి వాడిని ప్రణత నిర్జనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి, తనకు శరణు పొందినటువంటి వాడిని తనతో సమానమైనటువంటి స్థితిలో తీసుకొస్తా అన్నారు. అంటే అర్థం ఏంటి, మనం కూడా మాస్టర్స్ అయిపోతాం అర్థం. మాస్టర్స్ అయిపోవడం అనేటువంటిది కాదు అర్థం. ఏమిటంటే మనం దేంతో ఉంటున్నాం, నిత్యమును ఏదో ఒక భయంతో ఉంటాం. మనకి భగవంతుడు ఇచ్చాడు, ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం, ఇంద్రియాలు, మనస్సు, తెలివితేటలు ఇందులో ఎన్నో అయినటువంటి భగవంతుడు ఇచ్చాడు కదా. అయినప్పటికీ ఎప్పుడు కూడా నాకేమవుతుందో అనేటువంటి భయంతో ఉంటాం. ఆ భయమే మృత్యువు లాంటిదన్నమాట. అందుకని మృత్యువుని తరించడం అంటే అర్థం ఏమిటి, ఆ భయాన్ని దాటడం అనేటువంటిది అర్థం.
అందుకని మాస్టర్ గారు మనకి ఏం చేశారంటే అటువంటి భయాలనేటువంటి వాటిని దాటి అతిక్రమించి మనం కూడా ముఖ్యంగా మనకి ఏంటంటే భయం అనేటువంటి లేకుండా జీవించడం అనేటువంటి చేత అవుతాయి. ఎన్ని రకాల భయాలు ఉంటాయి. వ్యాధి గురించి భయం మనం చూస్తున్నాం కదా. కొంచెం చిన్నది ఏమైనా వచ్చిందనుకోండి, ఇప్పుడైతే చాలామంది కొంచెం తలనొప్పి వచ్చేయకుండా కరోనా వచ్చేసింది అంటారు. ఓరి దింపగా కొద్దిగా తలనొప్పి వస్తే కరోనా వచ్చినట్టేనా? ఇంక అదే అన్నమాట. అలాగే అన్నీ కూడా కొంచెం మనకి ఏదైనా కడుపులో వచ్చిన క్యాన్సర్ ఏమో అంటారు. ఇది ఎందుకు జరుగుతోందంటే మనకు కేవలం మన్ని గురించి మన శరీరం గురించి మనం ఆలోచించడం అనేటువంటిది అలవాటే. మాస్టర్ గారు ఏమన్నారంటే నాకు వదిలేసేయి, నేను చూస్తాను. నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి? నీ కర్తవ్యం, ఇతరుల యందు నీ కర్తవ్యం ఏమిటో అనేటువంటిది అది నువ్వు ఆచరించవలసినటువంటిది అని మాస్టర్ గారు ఆయన 1000 మంది వాహికల ద్వారా ఈ యోగం అనేటువంటి మార్గాన్ని విస్తరింపజేస్తాను అని చెప్పారు. అలాగా ఆయన ప్రారంభించినటువంటిది మొట్టమొదటి వాళ్ళందరినీ కూడా మీడియంస్ అని పిలుస్తారు. మాస్టర్ గారి యొక్క వాహికలు, మీడియం అంటే వాహికలు అని అర్థం. అలాగా కొంతమందిని మొట్టమొదటి గణంగా ఫస్ట్ వాహికలుగా తీసుకున్నటువంటి వాళ్ళకి ఇనిషియేషన్ ఇచ్చినటువంటి పుణ్యదినం, పర్వదినం ఈరోజు మేకాల్ డే అనేటువంటి. అందుకని దీని అప్పటి నుంచి కూడా మాస్టర్ గారు మేకాల్ డే అని పిలిచారు. మన మాస్టర్ గారు ఈకే గారు ఏమన్నారంటే హీ మే కాల్ ఎనీ డే అన్నారు. ఆయన మన ఏ రోజైనా పిలుస్తారన్నారు. మన సంసిద్ధత అనేటువంటిది మనకు ఉన్నట్లయితే, మనం ఆయనకి సరెండర్ చేద్దాం అనేటువంటి సద్బుద్ధి మనకు ఉన్నట్లయితే ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. హీ మే కాల్ ఎనీ డే, మే కాల్ అనమాట. అందువల్ల ఈరోజు అందుకని ప్రత్యేకంగా అందరూ కూడా మనం ఆయన స్మరించి నిత్యము స్మరిస్తూ ఉంటాం. రోజు మనం ప్రార్థన అనేటువంటి దాంట్లో ఆయనే స్మరిస్తాం. మాస్టర్ సివివి నమస్కారం అని అంటే గురువుని స్మరించడం అనేటువంటిది ప్రథమ కర్తవ్యం. అయితే పూర్తిగా మనకి ఏది ఎలా ఉన్నా సరే గురువు ఆయన నడిపిస్తారు, ఆయన చూస్తారు అనేటువంటిది దాని మీద పూర్తి విశ్వాసం రావడం కోసం ఈ సాధన అంతా కూడా. అయితే ఏమిటంటే మనం అనుకున్నటువంటివి నెరవేరాలి అనేటువంటిది మాత్రం కాదు, అది ఎప్పుడు జరగదు. ఎందుకంటే అలా నెరవేరితే మనం ఇంకా ఎండే ఉండదు. మనం అనుకుంటూనే ఉంటాం. మనం అనుకుంది ఒకటి అయిపోయింది అనుకోండి, ఒకటి జరిగింది కదా అని మళ్ళీ ఇంకోటి అనుకుంటాం. అందుకని మనం అనుకున్నవి జరగవు, వాళ్ళు అనుకున్నవి జరుగుతాయి. అది భగవంతుడు మనకి ఇచ్చేటువంటిది. అందుకని ఇలాగ మనం మనకు కావాల్సినవి, మనం అనుకున్నటువంటివి ఇవన్నీ వదిలేసి మన కర్తవ్యం ఏమిటి, వాట్ ఈజ్ అవర్ డ్యూటీ టువర్డ్స్ అదర్స్, మనకు ఇతరుల రూపంలో కనిపిస్తున్నటువంటి, జీవిత రూపంలో కనిపిస్తున్నటువంటి భగవంతుని యందు మన కర్తవ్యం ఏమిటి అనేటువంటి దాని అందే దృష్టి అనేటువంటిది. అలా ఉన్నప్పుడు మన గురించినటువంటిది వాళ్ళు చూస్తారనేటువంటి ధైర్యం కూడా ఉండాలి, విశ్వాసం ఉండాలి. అందుకని మాస్టర్ సివి గారు ఆ రకంగా మొట్టమొదటిగా ఆయన వాహికగా వచ్చినటువంటిది ఎవరు? ఆయన భార్య అయినటువంటి వెంకమ్మ గారు. వెంటనే ఆవిడే ఫస్ట్ రిసీవ్ చేసుకున్నారు. అది కూడా అద్భుతమైనటువంటి విషయం. అంటే భార్యాభర్తల్లో భార్య ఆయన యొక్క వాహికగా ఉందంటే చాలా విశేషం కదండి. అలాగా మాస్టర్ గారి యొక్క ఆయన ఈ యోగం అనేటువంటి దాంట్లో చాలా విశేషాలు చాలా ఉన్నాయి. అంటే అవన్నీ మిరకిల్స్, అద్భుతాలని అర్థం కాదు. మనకి ఏమవుతుందంటే అద్భుతాలు ఏమైనా జరిగాయా, మిరకిల్స్ ఏమైనా జరిగాయా? మిరకిల్స్ ఎందుకు? మిరకిల్స్ అనేటువంటి అసలు లేవన్నారు. బ్లాడర్స్ గారు ఏమన్నారంటే దేర్ ఇస్ నో మిరకిల్, అసలు మిరకిల్స్ అనేటువంటివి ఏం లేవు. మరి మనకి తెలియని ఉన్న అర్థం, అంతేగాని అవన్నీ మిరకిల్స్ అర్థం కాదు. ఏవైతే మనకు సహజంగా మనకు తెలియనటువంటి దానికంటే అవతల ఉంటాయో వాడన్నింటినీ మనం మిరకిల్స్ అంటూ ఉంటాం. ఆ మిరకిల్స్ ఏం కావు. మనకి మిరకిల్స్ మీద మనస్సు వెళ్తే ఏమవుతుందంటే ఆ మిరకిల్స్ మనకు కూడా, ఈ మిరకిల్స్ అన్నీ కూడా తెలియాలి, మనకు కూడా వస్తాయి. అవేం అక్కర్లేదు మనకి. మనం ముందు
మనకి ఈ జన్మ ఇవ్వబడినటువంటి దానివల్ల దీని సద్వినియోగం అనేటువంటిది ఎలా చేసుకోవాలో అదనమాట. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఉదయం సాయంకాలం 6 గంటలకి తప్పకుండా నన్ను స్మరించి నువ్వు ప్రేయర్లో కూర్చో. అప్పుడు నీలో రావాల్సినటువంటి మార్పు ఏం రావాలో అనేటువంటిదంతా కూడా అవన్నీ కూడా చూసుకుంటాను. అలాగా ప్రాణ ట్రీట్, యోగా టీచ్ అని ఈ 2 కూడా పాస్వర్డ్స్ ఇచ్చారన్నమాట. ప్రాణ ట్రీట్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ప్రాణశక్తి, మనలో పనిచేసేటువంటి దానికి ఉన్నటువంటి అవరోధాలు ఏమైతే ఉన్నాయో ఆ అవరోధాలు తొలగిపోయి ఆ ప్రాణశక్తి మనలో పనిచేయడం అనేటువంటిది చేస్తుంది. ఇదే మనకు ముఖ్యమైనటువంటిది. ఎవరైతే వ్యాధులతో వాటితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అలాంటి ఎన్నో రకాలైనటువంటి బాధలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాస్టర్ గారి యొక్క ఈ ప్రాణ ట్రీట్ అనేటువంటిది పనిచేసి వాళ్ళందరూ, అందుకనే ఎప్పుడు కూడా నాకు బాగుండాలి అనేటువంటిది అనుకోవద్దన్నారు. మన రామగడ తాత గారు కూడా చెప్పారు, మాస్టర్ గారు చెప్పినటువంటిది. నేను బాగుండాలి, నాకు బాగుండాలి అని అనుకోక్కర్లేదు. అందరూ బాగుండాలి అనేటువంటి విశ్వ శ్రేయస్సు కోసమే మనం ఈ ప్రార్థన. ఎందుకు మాస్టర్ గారు ప్రేయర్ ఎందుకు చేస్తున్నావు అంటే విశ్వ శ్రేయస్సు కోసం, అంతే. అంతేగాని పర్సనల్ దీనికోసం కాదు. పర్సనల్గా మనమే అడగక్కర్లేదు. నా అంతటివాణి చేస్తా అన్నాడు ఆయన. తనకు సరెండర్ అయినటువంటి తనంతటివాణి చేస్తా అన్నాడు. అంతకంటే ఏం కావాలి మనకి? అది గురువు చెప్పినటువంటిది. మరి తనంతటివాణి చేసిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళే విపిఎస్ గారు, ఎంఎన్ గారు, ఈకే గారు, తాతగారు, వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. అందుకని ఇది మనకి మాస్టర్ గారి యొక్క యోగం మనకు సంబంధించినటువంటిది. అందుకని ఇవాళ ఆ మేకాళ్ళే కాబట్టి మనం ఉదయం కూడా మనం ప్రేయర్ పూజా కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడు కూడా మనం వారిని స్మరించి ఆ మార్గాన్ని, ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని మనం తప్పకుండా రోజు క్రమం తప్పకుండా రోజు 2 పూట్ల ప్రేయర్ చేస్తున్నామా ఎన్ని సంవత్సరాలైనా కూడా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మనం చేయగలిగినట్లయితే అప్పుడు తప్పకుండా మాస్టర్ గారు చెప్పినటువంటివన్నీ మనకి ఇదవుతాయి. అలా మాస్టర్ గారు అందరినీ కూడా ఆయురారోగ్యాలతో అనుగ్రహించి రక్షించాలి అని చెప్పి మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మనం ఇవాళ సెలవు తీసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.